ధనుంజయ్, ఏం జరిగింది? మీరు ఎప్పుడు డ్యూటీకి వెళ్ళారు? మీ భార్య పిల్లల్ని ఎవరో చంపారని మీరు భావిస్తున్నారు? నాకైతే ఏమి తెలియదు సార్. నేనైతే నిన్న సాయంత్రం పొద్దున్న డ్యూటీకి వెళ్ళిపోయానండి. బండి రిపేరింగ్కి ఇచ్చారు బొలేరో. అక్కడి నుంచి వచ్చేసి మళ్ళీ సాయంత్రం క్యాంప్ నుంచి ఇంటికి వచ్చి పిల్లలకు స్నానం చేయించి నేను స్నానం చేసి ఇంటికి టీ తాగి మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోదని చెప్పి వెళ్ళిపోయాను. మా ఆవిడ కూర ఎట్టింది. కూర ఎడితే ఆ కూర కూడా మర్చిపోయి కిటికీలో తీసుకొచ్చి పెట్టేశారు. మా పిల్ల రౌండ్ డాడీ అంటే నన్ను డ్యూటీకి వెళ్ళారు. ఉదయం వచ్చి చూసేసరికి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? తలుపులు తీయట్లేదు సార్. తాళాలు వేసేసి తలుపులు తీయట్లేదు. ఎంతసేపు రెండు ఫోన్లకి ఫోన్ చేశారు. ఫోన్ రెండు స్విచ్ ఆఫ్ అవుతున్నాయి. సరే గోడ దూకి వెళ్ళి తలుపు కొడుతుంటే అతనికి ఎదురుకుంటే ఆవిడ వచ్చి అదే బాబు అంటుంది. అంటే ఆమె ఏమన్నా తలుపులు తీయట్లేదంటే కొడుతుంటే వచ్చి బాబు అయితే సుత్తి అవ్వాలి ఎదురుకుంటున్న తలక బతులు కొట్టి తలుపులు తీయబోలికి ముగ్గురు శవాలే ఉన్నారు బాబు. రక్తపడుగులు. ఎక్కడెక్కడ గాయాలు ఉన్నాయి వాళ్ళకి? సార్ నా చిన్న పిల్లకి ఇక్కడ నెత్తి మీద, నా పెద్ద పిల్లకి నెత్తి మీద బాబోయ్. మా ఆవిడ మాకు మొత్తం పగలు కొట్టేశారు బాబు. నేనైతే మా ఆవిడ మాకు చూడలేకపోయారు బాబు. మా పిల్లలు మాకు, మా పెద్ద పిల్ల మాకు ఇలాగ ఉంది, కానీ మా చిన్న పిల్ల ఇలాగ ఉంది. ఇక్కడ పెద్ద లాట్ ఉంది. మీరు చివరిసారిగా ఎప్పుడు మాట్లాడారు వాళ్ళతో? రాత్రి ఫోన్లో మాట్లాడారా మీరు డ్యూటీకి వెళ్ళినప్పుడు? ఆవిడతో మాట్లాడారు బాబు. రాత్రి మా మిస్సెస్ ఫోన్ చేసింది, ఫోన్ చేసేవారి ఇంకా లేదు ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఫోన్ చేస్తే ట్యాబ్లెట్ వేసుకోవాలి. ట్యాబ్లెట్ క్యాంప్లో బండిలో ఉండిపోయింది. మన బండిలోని ఫోన్ చేసిన తర్వాత వెళ్ళి క్యాంప్లో ట్యాబ్లెట్ వేసుకుని అప్పుడు మళ్ళీ డ్యూటీలో మళ్ళీ సైట్లోకి వెళ్ళిపోతారంటే సరేలే అవుతే జాగ్రత్త. సరే మీరు జాగ్రత్త తాళాలు వేసేసుకోండి. ఎప్పుడు చెప్తే నేను రోజు తాళాలు వేసుకుంటామా, జాగ్రత్తగా ఉండండి, పిల్లలు జాగ్రత్త, అంతే బాబు మాట్లాడు. మీరు వెళ్ళబోతుకి తాళాలు ఎక్కడెక్కడ వేస్తున్నాయి? ఇంటికి వెళ్ళబోతుకి తాళాలు బయట తాళం వేసి ఉంటుంది సార్. గేట్కి అండి. వంటగదికి ఒక తాళం వేసి ఉంటుందండి. ఎదుర్కొంటున్న దానికి ఒక తాళం వేసి ఉంటుంది. బ్యాక్ సైడ్ లోపల డోర్ కూడా ఎప్పుడు తాళం వేసి ఉంటుంది. అది ఎప్పుడు మేము తీయం. మరి లోపల ఉండగా బయట తాళం ఎలా ఉన్నది? మరి బయట తాళం నేను పగలు కొట్టాను కదా సార్. యువతలో ఉన్న తాళం మేము లోపలికి వెళ్ళి దానికి ఎప్పుడు తాళం ఏమంటే లోపల గడెట్టుకుంటాం. అది గడెట్టే ఉంది. అదే కొట్టానండి. అది కొడుతుంటే లెగుతులేదని నేను మళ్ళీ దీని తాళం పగలగొట్టి ఆ రూమ్లోకి వెళ్ళడానికి దారి ఉంటుంది కదండి. దీని తాళం పగలగొట్టి తలుపు ముగ్గురు అలా పడి ఉన్నారు బాబాయ్ శవాల్లాగా. ఎవరిపై అనుమానం ఉంది మరి ప్రధానంగా? అంటే నువ్వు కూడా చేసేవాడిని అనుమానిస్తున్నారు. ఎవరిపై అనుమానం ఉంది మరి? నాకైతే ఎవరి మీద లేదు బాబు. నాకైతే ఎవరి మీద అంటే నాకు తెలియదు. నేను డ్యూటీ వెళ్ళడం రావడం తప్ప నేను ఎవరితో మాట్లాడి ఎవరితో గొడవ ఆడు అంతే బాబు. ఎవరైతే చేసారో వాళ్ళు పట్టుకొని శిక్షించండి బాబు. అంతే, నాకు న్యాయం కావాలి.